ఈ లెఫ్ట్ లంగ్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 లూప్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ ఆబ్లిక్ ఫిషర్ అంటాం మనం. ఆబ్లిక్ ఫిషర్. సో ఈ ఆబ్లిక్ ఫిషర్ వల్ల లంగ్స్ 2 లోబ్స్గా డివైడ్ అవుతాయి. లెఫ్ట్ లంగ్. సో దీని పైన దాన్ని సుపీరియర్ లోబ్ అంటాం. సుపీరియర్ లోబ్. కింద దాన్ని ఇన్ఫీరియర్ లోబ్ అంటాం. ఇన్ఫీరియర్ లోబ్. ఓకే, సేమ్ అలాగే రైట్ కుడి లంగ్ కూడా ఊపిరితిత్తు కూడా 3 లూప్స్గా డివైడ్ చేయబడుతుంది. ఒకటేమో హారిజాంటల్ ఫిషర్. దీన్ని హారిజాంటల్ ఫిషర్ అంటాం. హారిజాంటల్ ఫిషర్. అండ్ హియర్ ఆబ్లిక్ ఫిషర్. ఆబ్లిక్ ఫిషర్. ఓకే, సో 3 లోబ్స్గా డివైడ్ అయింది రైట్ లంగ్. నౌ ఈ పైన లోబ్ని సుపీరియర్ లోబ్ అంటాం. సుపీరియర్ లోబ్. మధ్యలో మిడిల్ లోబ్. కింద దాన్ని ఇన్ఫీరియర్ లోబ్ అంటాం. ఇన్ఫీరియర్ లోబ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా. నౌ మన లంగ్స్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, ప్రొటెక్టింగ్ లేయర్. దాన్ని మనం సో ఈ లేయరు ప్లూరా, ప్లూరల్ మెంబ్రేన్ అని కూడా అంటాం. ప్లూరల్ మెంబ్రేన్. సో 2 సైడ్ 2 లంగ్స్కి ఉంటుంది. సో ఇది డబుల్ మెంబ్రేన్ లేయర్. సో 2 లేయర్స్ ఉంటాయి ఈ మెంబ్రేన్కి. అర్థమైందిగా. సో ఈ లేయర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. రైట్ లంగ్ చూసుకుంటే రైట్ లంగ్ అనేది ఇట్ ఈస్ హెవియర్ కంపేర్ టు ద లెఫ్ట్ లంగ్ అండ్ బ్రాడర్, కొంచెం బ్రాడ్గా వెడల్పు ఉంటుంది కంపేర్ టు ద లెఫ్ట్ లంగ్, రైట్ లంగ్ అనేది. అండ్ షార్టర్ అంటే చిన్నగా కొంచెం దగ్గరికి ఉంటుంది అన్నట్టు లెఫ్ట్ లంగ్తో